నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. టాలీవుడ్ లో ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అగ్ర హీరోలు, వాళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా పచ్చిగడ్డేస్తే బగ్గుమనే లాంటి పరిస్థితులు, మరోవైపు కుటుంబ తగాదాలు, రోడ్డుకెక్కినటువంటి పంచాయతీలు, ఇవన్నీ కొంత సినిమాలు వాళ్ళిద్దరిని కలుపుతున్నటువంటిగా మనకు కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు కన్నప్ప కోసం సోదరుడుగా ఉన్నటువంటి మంచు మనోజ్ ట్వీట్ చేస్తే, ఇవాళ మిరాయి సినిమా కోసం మంచు విష్ణు ఇవాళ మనోజ్కి ట్వీట్ చేయటం, ఆయన రీట్వీట్ చేయటం, థ్యాంక్ యూ అన్న అంటాం. అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే మనం బరంపురం అనేలాగానే కనిపిస్తోంది. సో ఇదే అంశాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతోంది, మరి గతంలో జరిగినటువంటి వ్యవహారాలకి ఇక అన్నింటి కూడా స్వస్తి పలికినట్టేనా, మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. మేడం, గతంలో మనం కన్నప్ప గురించి చాలా సందర్భాలు అనేక వీడియోలు చేసుకున్నాం. సరే అయిపోయింది, ఇప్పుడు అది #1 అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించిన విష్ణు పోస్టులు పెడుతున్నాడు కన్నప్ప గురించి. #1 ప్రైమ్ అది ఇప్పుడు. సో మనం కన్నప్ప గురించి మాట్లాడాం, ఇప్పుడు నెక్స్ట్ మిరాయి గురించి మాట్లాడాలి. మరి ఇద్దరి బ్రదర్స్ బాండింగ్ మీద కూడా మాట్లాడాలి. ట్వీట్ గురించి ప్రధానంగా మీ ఉద్దేశం ఏంటి? మరీ బాగుంది. వాళ్ళిద్దరు చెప్పారు హార్డ్ డిస్క్ దొంగ అని. అబ్బాయి నేను కొట్టలేదు, అది మా కార్ డ్రైవర్ తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చారని అదొక సిరీస్ నడిచింది. ఇదంతా కాకుండా పంది పిల్లలోడా లోపల గేట్ ఓపెన్ చేయరా, చాలా మీమ్స్ నడిచినాయి, జోక్స్ నడిచినాయి. ఇలా ఫ్యామిలీ ఎక్స్పోజ్ అవ్వని సిచ్యువేషన్ అంటే లేదు ఎక్కడికక్కడ. అండ్ మనం చూస్తే కనుక ఇదంతా పర్టిక్యులర్ గా టెన్యూర్ లో కన్నప్ప మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు, ఆ టెన్యూర్ లో చాలా ఉద్రిక్తకరమైన వాతావరణం ఎక్కడ చూసినా కూడా. అబ్బో ఏదో జరిగిపోతుంది కుటుంబంలో అని చెప్పి ఆ ఫోకస్ అంతా వెళ్ళిపోయి కన్నప్ప మీద పడిపోయి అదొక రకంగా చేశారు. మీరందరూ ఈ ట్వీట్ లో ఏదో గొప్ప ఎత్తుకుంటున్నారు, కానీ దీంట్లో ఒక చిన్న ల్యాక్ ఉంది. ఇక్కడ ఏం పెట్టాడు విష్ణు మంచు, విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మిరాయ్, #మిరాయ్, గాడ్ స్పీడ్ టు ద ఎంటైర్ టీమ్. ఓకే, ఇట్ ఇస్ ఫర్ మిరాయ్. దానికి మిరాయ్లో నేను కూడా యాక్టర్నే కదా అని చెప్పి ఇప్పుడు వీళ్ళ బ్రదర్స్ ఎలా చేస్తున్నారంటే, ఇది ఒక రకమైన మళ్ళీ కొత్త ఫండా. ఓహో అన్నదమ్ములు కలిసిపోయారు అని చెప్పి. వీళ్ళు కలిసారో లేదో ఎవరు తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఇట్స్ దర్ పర్సనల్ పర్స్పెక్టివ్, ఇట్స్ నన్ ఆఫ్ ఎనీవన్స్ బిజినెస్. బికాస్ పబ్లిక్ పోడియంకి వచ్చి వాళ్ళందరూ మాట్లాడారు కాబట్టి, పబ్లిక్ పోడియం కూర్చున్న వాళ్ళందరూ విచ్చలవిడిగా వాళ్ళు డిస్కస్ చేశారు కాబట్టి డిస్కస్ చేస్తారు. డిస్కషన్ జరిగింది, గతంలో గెంటేశారు, ఇష్యూస్ జరిగినాయి. అప్పుడే పంది పీరియడ్ వచ్చింది కదా. ఇదంతా #లు మీమ్లు జోకులు అయిపోయినాయి. దాని తర్వాత కన్నప్ప మూవీ రిలీజ్ అప్పుడు మంచు మనోజ్ తను పోస్టర్స్ లో పెట్టాడు ఏంటంటే, మోహన్ బాబు తర్వాత వాళ్ళ డాటర్స్, విష్ణు డాటర్స్ ఇద్దరు పోస్టర్స్ పెట్టి ట్వీట్ అదంతా చేశాడు. దాని తర్వాత కన్నప్ప షుడ్ బి సక్సెస్ అని. ఇక్కడ ఇతను ఏం చేశాడు, విషింగ్ ఆల్ ద టీమ్ ఫర్ మిరాయ్ పెట్టాడు. ఇతను థ్యాంక్ యూ సో మచ్ అన్న అని పెట్టి ఫ్రమ్ టీమ్ మిరాయ్ ఎలియాస్ బ్లాక్ స్వాడ్ అని పెట్టాడు. వై నాట్ ఫ్రమ్ బ్రదర్? బ్రదరే చేస్తున్నాడు కదండి. ప్లీజ్ బ్రదర్ ఎవరు రెఫరెన్స్ చేశాడు? టీమ్ మిరాయ్ నుంచి చేశాడు. అవును, అందుకే ఈయన కూడా ఫ్రమ్ టీమ్ మిరాయ్ అన్నాడు. ఈ టీమ్ మిరాయ్, టీమ్ ఫిరాయ్ వీళ్ళందరూ ఏళ్ళకేళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నప్పుడు అన్నాదమ్ముల మధ్యలో బాండ్ చాలా పిచ్చగడ్డేస్తే ఏదో మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా, అవి మండనప్పుడు కాలినప్పుడు ఇలాంటి ట్వీట్లు ఎక్కడ ఎత్తుతామండి ప్రేమలో. సో అంటే ఈ ట్వీట్ తర్వాత ప్రేమ ఉందనుకోవాలా, ఎమోషనల్ బాండింగ్ ఉందా, డిటాచ్ అయిపోయిందా? మీకే ఇలా ఎవరైనా పెట్టి రాజేష్ గారు మీరు షో సూపర్ గా చేశారంట వదిలేసి గాడ్ స్పీడ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ #యూ వండర్ఫుల్ షో అని పెడితే, మీరు కూర్చుని దాంట్లో మీరు పాత్రధారి మీరు కూర్చుని థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని చెప్పి ఫ్రమ్ టీమ్ #యూ అని పెడితే, మీరు రాశారా టీం తరఫున రాశారా? టీం తరఫున రాసినట్టు. మరి ఇక టీం తరఫున ఒక టీం కి మెచ్చుకుంటే దీంట్లో అన్నదమ్ముల బాండే ఉంది. కూడా ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి చేశారు అనేది నా పాయింట్. ఇక్కడ ఏమంటే వీళ్ళలో గొప్పతనం ఉంది, అది కూడా మెచ్చుకోవాలి మనం. పర్సనల్ అకౌంట్ లోంచి విష్ణు ఫోటో తప్ప మిగతా ఫోటోలు పెట్టుకుని ఇతను రిఫ్లెక్షన్ ఇస్తూ ఉంటాడు. ఇతను విష్ణు గురించి, మనోజ్ గురించి కాకుండా టీమ్ మిరాయ్ గురించి, బ్లాక్ స్వాడ్ గురించి ఇతను ఒక ట్వీట్ పెడతాడు. పిచ్చోళ్ళం మనం అవుతున్నాం తప్ప బేసికల్లీ ఇంకేం లేదండి ఇక్కడ. కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో 2 కుటుంబాలు కలుస్తున్నట్టుగానే గమనించారు. ఎందుకంటే ఈయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మనోజ్ ఫ్యామిలీని మిస్ అవుతున్నటువంటి సందర్భాల్లో రీసెంట్ వాళ్ళ మదర్ కూడా ఇంటికి వెళ్ళి కలిసినటువంటి వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినాయక చవితికి వాళ్ళ మదర్ వచ్చారు, ఇంట్లో పూజ అటెండ్ అయ్యారు. ఆ వీడియో అందరం చూసాము. అండ్ ఆబ్వియస్లీ అండి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ద ఇష్యూ వాజ్ బిట్వీన్ మోహన్ బాబు గారు అండ్ మనోజ్. విష్ణు అండ్ మనోజ్ కూడా ఉంది. విష్ణు అండ్ మనోజ్ ఇస్ ఎంటైర్లీ క్రిస్టల్ క్లియర్ థింగ్. ఫైనాన్షియల్ ఇష్యూస్ మొత్తం క్రిస్టల్ క్లియర్ గా ఇలా బ్లాక్ అండ్ వైట్ కనిపించింది అక్కడ అందరికి. బట్ దేర్ వాజ్ నో డిఫరెన్స్ కదా. ఇప్పుడు మదర్ అండ్ సన్ కి ఎక్కడ డిఫరెన్స్ కనపడలా. మదర్ వచ్చారు అంతే. మదర్ వచ్చారు, వీళ్ళు వెళ్ళాలి మదర్ ని కలుస్తారు, ఎవరు చూస్తాం? ఆవిడ వచ్చారు, దట్స్ అ వెరీ గుడ్ సైన్. కానీ ఇక్కడ కుటుంబం కలిసినట్టు రావట్లేదు కదా. ఇప్పుడు వినాయక చవితి ఉన్నాయి, వాళ్ళందరికీ ఒక హ్యాబిట్ ఉంది ఫోటోలు పోస్ట్ చేసుకోవడం. విష్ణు వాళ్ళ ఫ్యామిలీ అని పోస్ట్ చేసుకుంటాడు, మనోజ్ కూడా పోస్ట్ చేసుకుంటాడు. ఇంకా రాఖీలు వచ్చినాయి, చాలా సందర్భాలు వచ్చినాయి. ఎక్కడనో ఫోటో వచ్చిందా?
ఎక్కడా ఫోటో రాలేదు కదా. అప్పుడు టీం కన్నప్పకి కంగ్రాట్స్ చెప్పినట్టు ఇతను కూడా టీం మిరాయికి చెప్పాడు. అతను టీం మెంబర్ కింద దీనికి రెస్పాండ్ అయ్యాడు తప్ప ఒక బ్రదర్లీ రెస్పాన్స్. ఒక రకంగా మనోజ్ దగ్గర నుంచి చూస్తే కొంత ఎమోషనల్ బాండింగ్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. చాలా వరకు ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఆయన చూస్తే కనిపిస్తుంది. నాకు తెలియదు, మీరు చూసారా? నిలువెత్తు రూపంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీడియోలు చూసినా లేకుంటే ఆయన దగ్గర నుంచి కలిసిన సందర్భాల్లో ఇంటరాక్ట్ అయినా కూడా ఆ విధంగానే అనిపిస్తుంది. ఇప్పుడు నార్మలే కదండి, ఎవరన్నా బ్రదర్స్ సిస్టర్స్ ఫ్యామిలీ అన్నప్పుడు నిలువెత్తు రూపాయల కిందే ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబంలో నిలువెత్తు రూపాలే ఉంటారు. అడ్డ రూపాలు పోలరైజ్డ్ గా ఉండరు. ఆయన ఆల్రెడీ ఇప్పటికే కొంత బయటకు వచ్చి ఒంటరిగా. అంటే మీకు విష్ణులో కనిపించలేదా నిలువెత్తు రూపం ప్రేమ? ఉంటదిలేండి, ఇప్పుడు మీరు చెప్పిన ఓకే ఈ మాట ఎగ్జాక్ట్ గా విష్ణు గురించి చెప్పండి లైన్. రెండు సేమ్ ఉంటాయి కదా, చెప్పండి ఒకసారి ఆడియన్స్ కి వినాలి. విష్ణు కూడా మీరు పరిపక్వత చెందిన ఒక జర్నలిస్ట్ కింద మనోజ్ చూస్తే నిలువెత్తు రూపం ప్రేమకు నిదర్శనంగా కనిపిస్తుంది అన్నప్పుడు చేంజ్ నేమ్ టు విష్ణు. విష్ణు కూడా సేమ్ ఉంటుంది కాదు, సేమ్ కాదు. ఒకసారి వర్డ్ చెప్పండి రాజేష్ గారు, ప్రాబ్లం ఏముందా చెప్పడానికి? ఏం లేదు, మంచి విష్ణు కూడా ఆయనను చూస్తే కూడా ప్రేమ ఆప్యాయత అనురాగాలకు కూడా నిలువెత్తు రూపంగా కనిపిస్తారు, దాంట్లో తప్పేం లేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో మంచు మనోజ్ చిత్రం సినిమాలో ఒక కమెడియన్ గా ఉన్నటువంటి ఆయన ఇబ్బంది పడుతుంటే సోషల్ మీడియా ట్రోల్ అవుతుంటే ఆయన వెళ్ళి ఆదుకున్నాడు, ఫైనాన్షియల్ సపోర్ట్. ఈయనే ఒంటరిగా ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఒంటరిగా ఉన్నారు. కొంత మిరాయి సినిమా ఇప్పుడిప్పుడే కొంత సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. నేను చూడలేదు కానీ టాక్ రేటింగ్ బానే వచ్చింది. రేటింగ్ బానే వచ్చింది, ఎందుకంటే కొంత ఒక్కొక్క సినిమా సక్సెస్ వస్తున్నట్టు కనిపిస్తుంది మనోజ్. రీసెంట్ ఒక మూవీ కొంత మంచిది కదండి, అయితే ఇంకో 10 మందిని ఆదుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మొన్న ఆ కమెడియన్ ఇంటికి వెళ్ళారు, అది నేను చూసాను విజువల్. హీ వాజ్ వెరీ కూల్. మనోజ్ లో ఒక ఎక్సెప్షనల్ క్వాలిటీ ఏంటంటే ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ అన్డినయబుల్ ఫ్యాక్ట్. ఆ బౌన్సర్స్ ఉండరు, హడావిడి ఉండదు, ఏం ఉండదు, వెరీ అప్రోచబుల్, వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ మొన్న నేను ఇంకొక వీడియో చూసాను, మిరాయి సాంగ్ ఒక ఆటో అతను వింటుంటే ఆగి అసలు ఒక అగ్ర హీరో వెళ్ళి సినిమా చూస్తావు కదా ఈ రారికి వస్తే చెప్పరు ఎవరికి. నేను ఒక స్థాయిలో ఉన్నా, నా సినిమా నువ్వు చూడాలి, నీ రైట్ అన్నట్టు, ఇది నా రైట్, నేను తీసాను, ఇంత కష్టపడ్డా నీ కోసం చూడు అన్నట్టు ఉంటారు. హీరోలందరి యాటిట్యూడ్ అలాగే ఉంటుంది, బట్ మంచు మనోజ్ యాటిట్యూడ్ అలా ఉండదు. అది మాత్రం నిజం. పైగా అదే టైంలో యాదృచ్ఛికంగా ఆటో డ్రైవర్ కూడా మిరాయి సినిమా పాట వింటాం, దాన్ని ఇతను అప్రిషియేట్ చేయటం, ఆ వీడియో పోస్ట్ చేయటం, అదొక లిఫ్టింగ్ మూమెంట్ ఫర్ ఆటో డ్రైవర్. కానీ నాకు ఎక్కడ మనోజ్ సైడ్ నుంచి కానీ విష్ణు సైడ్ నుంచి కానీ ఆ లిఫ్టింగ్ మూమెంట్ అనేది కనపడలా. ఇక్కడ ఒక్క చోట ఇంకా స్పెసిఫిక్ గా డ్యూయల్ టాక్ చెప్పచ్చు. నేను థ్యాంక్ యూ సో మచ్ అన్నా అని మెన్షన్ చేశాడు. ఇతను తమ్ముడని రాయొచ్చు కదా కనీసం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పిన నిలువెత్తు రూపాలు ఉన్నాయి కదా, నేను నిలువెత్తు రూపం ఈయనకి చెప్పాలి, ఇద్దరికి చెప్పాలండి, ఎందుకంటే రక్త సంబంధం కాబట్టి ఇద్దరి గురించి ఇంపార్షియల్ గా చెప్పాము అనుకుంటారు. కానీ నిలువెత్తు రూపం ప్రేమలో ఇతని గురించి ఎక్కడ మనకి తమ్ముడు రాలా, ఇతనికి మాత్రం అన్న వచ్చి తమ్ముడిని ట్యాగ్ చేశారులేండి. ఏం చేశారండి? అదే విష్ణు మంచు, మీరు మరీ జర్నలిస్ట్ గా వెళ్ళిపోయి దూరంగా దూరి మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు. లేదు, ట్యాగ్ కూడా చేయలేదు. ఓకే, ట్యాగ్ చేయకుండా ఇక్కడ బేసికల్లీ పెట్టి ఇక్కడ అన్నాని ఇతను రాసినందుకు ఇతను ట్రై చేస్తున్నాడు ప్యాచప్ కానీ అయితే ఖచ్చితంగా అర్థం అవుతుంది. ప్యాచప్ అయిపోయిందంటే మాత్రం ఈ పోస్ట్ చూసి నమ్మేయాలంటే ఎవరు నమ్మరు. నాకైతే ఎక్కడ ఫీలింగ్ రావట్లేదు. కానీ ఇదే మోహన్ బాబు గారు స్టర్న్ గా వచ్చి ఎప్పటికైనా ఆడపిల్ల కలవాల్సిందే, ఇది ఎప్పటికైనా ఒక ప్రతి ఫ్యామిలీలో ఉండే డ్రామా అందరి ఫ్యామిలీలో జరుగుతూ ఉంటదండి. కుటుంబంలో గొడవలు ఏంది ఎవరికి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్ళిపోయేవారు ఉంటారు, కొన్ని చోట్ల ప్రాపర్టీ ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, కొన్ని చోట్ల అమ్మానాలు నా దగ్గర ఉండాలి ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు మాకు వద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. విభిన్న మెంటాలిటీస్ ఉంటాయి ప్రతి చోట, అంత అవసరం లేదు. బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ అన్నాడు. ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ వాళ్ళ మీద ఫోకస్ చేసి అదే టైంలో మోహన్ బాబు గారు వేసి కొట్టి ఈ రాద్దాంతో రభస అంతా బబుల్ బ్రేక్ అయింది తప్ప న్యాచురల్ గా చూస్తే ఏం లేదు. మిరాయి విష్ణు మంచు ఒక స్టెప్ ముందుకు వేసాడు, అది వేస్తుంది వాళ్ళ బ్రదర్ కోసం. విలన్ పాత్రలో పోషించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ విలన్ పాత్ర పోషించారు. మీరు ఇప్పుడు చెప్పేదాకా నాకు నిజంగా విలన్ పాత్ర అని తెలియదండి, బట్ ఐ ఆల్వేస్ థాట్ హీఈస్ ద హీరో. ఎందుకంటే ఇతని కంటే ఈయన పేరే ఎక్కువ తెలుసు. ఇతను హనుమాన్ సినిమా ఐ నో హీఈస్ సక్సెస్ఫుల్ విత్ వన్ మూవీ, బట్ సాయి తేజ కదండి, సజ్జా సాయి తేజ. సో ఇతని కంటే మంచు మనోజ్కున్న యాక్షన్ కంపేర్ చేసి అతని విలన్ అంటే జీర్ణించుకోలేరు కొంచెం. బికాస్ మంచు మనోజ్ హీ హస్ అ గుడ్ క్యాలిబర్ అండి. మీరు ఏ రోల్ ఇచ్చినా చేయగలుగుతాడు అతను. ఇతనికి మీరేంటంటే టాలెంట్ కి పరిమితులు లేవు అన్న వర్డ్ ఇతనికి అప్లై చేయొచ్చు. ఇతన్ని తీసుకొచ్చి విలన్ క్యారెక్టర్ చేస్తే ఆ సినిమాకి ఇతని వల్ల ప్లస్ అవుతుంది తప్ప హీరో పుల్అప్ కెపాసిటీ జీరో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే బాహుబలిలో ఇప్పుడు ప్రభాస్ రాణా ఎలా పెట్టారో అదొక ఈక్వల్ కాంబినేషన్ వెళ్ళింది బలా బలం అన్నట్టు. కానీ ఇక్కడ అంత క్రేజ్ లేని
బడ్డింగ్ హీరోకి ఇంత స్ట్రాంగ్ విలన్ ఇచ్చారు చూడండి, అదే డామినేట్ చేసి పడేస్తుంది. బికాస్ హీఈస్ అ స్ట్రాంగ్ పర్సన్. ఇప్పుడు విష్ణు మనోజ్ ఇద్దరిని కంపేర్ చేస్తే మనోజ్ ఇస్ అ వెరీ బిగ్ యాక్టర్. ఇది నిజం. విష్ణు ఇస్ నాట్ వెరీ బిగ్ యాక్టర్ అండ్ కంపేర్ టు మనోజ్. డబ్బుల రీత్యా ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసుకోవచ్చు అతను, ఆయన సొంత సినిమాలు, అది నాకు సంబంధం లేని విషయం. కానీ యాక్షన్ వైజ్ చూస్తే మాత్రం పబ్లిక్ పల్స్ లో విష్ణు కంటే మనోజ్ ఒక మెట్టు ఎక్కువ ఉంటాడు. సో ఆ మెట్టు ఎక్కువ ఉన్నప్పుడు మిరాయి డౌన్ టు ఎర్త్ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటారు. అండ్ భైరవంకి అంత క్లిక్ అవడానికి రీజన్ కూడా ఇట్ వాజ్ మనోజ్ కంబ్యాక్. మిరాయికి కూడా క్లిక్ అయిందని మీరు అంటున్నారు కాబట్టి బికాస్ ఇట్ ఇస్ మనోజ్ తీసుకెళ్లి విలన్ రోల్ లో పెట్టడం ఏంటని. ఇప్పుడు ఇక్కడ సీరియస్ గా ఏ చిరంజీవి ఫ్రాంక్లీ ఒక స్క్రిప్ట్ లో ఎక్కడన్నా బాలకృష్ణ గారు ఆపోజిట్ మనోజ్ విలన్ కింద స్ట్రాంగ్ హీరో ఒకళ్ళు నుంచోబెట్టి తీసారనుకోండి, సినిమా అప్పుడు కొంచెం టెన్సివ్ గా హీరో ఓరియంటెడ్ గా వెళ్తుంది, విలన్ మీద ఫోకస్ ఎక్కువ వెళ్తుంది. బట్ విలనే మంచు మనోజ్ అంటే హీరో ఏమో అంత క్యాలిబర్ లేదు అన్నట్టు ఇట్స్ ఎ కామన్ థింగ్ అండి. హీరో అంటే గూస్ బంప్ మూమెంట్, ఆ గూస్ బంప్ మూమెంట్ ఇతని దాకా ఇప్పుడు దాకా ఎవరు ఫీల్ అవ్వాల. సో ఫీల్ అవ్వనప్పుడు అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ తీసుకొచ్చి మనోజ్ ని పెట్టి చేస్తే సినిమా విల్ గో ఆన్ హిస్ ఓన్. ఆయన షోల్డర్స్ మీద నడుస్తుంది సినిమా. పబ్లిసిటీ కూడా ఆయన వల్ల అయినట్టుంది కొంత. భైరవం ఆయన వల్ల అయింది, ఆ ఇద్దరు హీరోస్ వల్ల పులప్ అయినట్టు ఎక్కడా పబ్లిక్ లో కనిపించలేదు. మిరాయి కూడా మనోజ్ వల్లే పబ్లిసిటీ. ఆటో వీడియో ఒక్కటే కాదండి, ఎవ్రీవేర్ హీ సీన్. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయండి, ఈవెంట్స్ లో చాలా బాగా మాట్లాడేస్తాడు, చాలా జోవియల్ గా వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోటి యాక్షన్ నువ్వు ఏదన్నా ఏమో చేసేయగలుగుతాడు. యు ఆస్క్ హిమ్ టు డూ ఎనీథింగ్ హీ విల్ డూ. అంటే అందరినీ కలుపుకోలుతాను, కలిసిపోతాడు కూడా. అది నేచర్ అండి, ఇది ప్రొఫెషన్ అంటే. ప్రొఫెషన్ లో హీ కెన్ డూ ఎనీథింగ్ అంటున్నాను. ఆ కెపాసిటీ అందరికీ తెలుసు ఇతనికి ఉందని. అతన్ని తీసుకొచ్చి విలన్ పెట్టేప్పటికి ఏమవుతుందంటే హీరో ఎవరు అని పట్టించుకోరు. విలన్ చూసి సినిమాకి వెళ్ళే రోజు అవుతుంది ఇది. సో ఈ పర్టికులర్ విషయంలో ఇతను తమ్ముడు రాసి ఉంటే బాగుండేది, ఇతను అన్న రాసి ఫ్రమ్ టీమ్ అని పెట్టుకుని ఉన్నా బాగుండేది. అది ఇనిషియల్ స్టెప్ ఇక్కడే మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు మంచు మనోజ్ అంటానికి కూడా ఏం లేదు ఈ విషయంలో. ఏం అనలేరండి, ఏం అనలేరు. చూద్దామండి, మిరాయి సక్సెస్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఖచ్చితంగా కూడా మిరాయి సినిమా చూడని వాళ్ళు ఖచ్చితంగా చూసి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.